Guys, welcome back to our channel, The Cine Trio. This is Abhi. Hey guys, this is Adarsh. Hey guys, this is me, Praneeth, YouTuber. Okay, so today we are gonna talk about one of the biggest stars in Indian cinema, Prabhas, and we are gonna talk all about his upcoming movies, possible cast, directors, and box office numbers and potentials. Let's go. Yes, వీళ్ళని ట్రోమాటైజ్ చేస్తారు నైట్ 11 o'clock. First movie is gonna be Raja Saab with a budget of estimatedly 150 plus crores. సో దీని జోనర్ వచ్చేసి హారర్ కామెడీ అంట. సో చూడాలి ఇట్లా ప్రభాస్ ఫస్ట్ టైం చేస్తుండు హారర్ కామెడీ. సో వీ హ్యావ్ టు సీ హౌ ఇట్ ఇస్ గోనా బీ. డైరెక్టర్ ఇలాంటి వచ్చేసి ఫిల్మ్స్ కి ఫేమస్. అంటే కానీ హారర్ తీయలే, ఎప్పుడు కామెడీ తీసాడు. మారుతి డైరెక్టర్ నేమ్. పలేబడే మగాడి నానితో Suzuki. తీసాడు. కొడతానే అవును ఉన్నారు కరెక్ట్. అసలు. నానితో తీసాడు. అది బాగానే ఉంటుంది. యా డైరెక్టర్ మంచి కామెడీ జోనర్ ఉంటుంది డైరెక్టర్ దగ్గర. ఈసారి ప్రభా బడ్జెట్ ప్రాబ్లం లేదు కాబట్టి క్వాలిటీ కూడా బాగుంది. పోస్టర్స్ చూసాం. ఆ, ఆ, కాకపోతే మేకర్స్ ఏం చెప్తున్నారంటే అందులో ఉండే విఎఫ్ఎక్స్ హ్యారీ పాటర్ లా అనిపిస్తుంది అంట. హ్యారీ పాటర్. విఎఫ్ఎక్స్ కొంచెం బాగా చేస్తున్నారు అని చెప్తున్నారు. చూడాలి. అది ఆదిపురుష్ అప్పుడు కొన్ని కూడా అదే. విఎఫ్ఎక్స్ కే ప్రాబ్లం ఉంటుంది. ఆదిపురుష్ అప్పుడు కూడా ఆదిపురుష్ అట్లనే చెప్పిండు. ఐపీలో వెంటనే ఫస్ట్ ఒక దూకేస్తాం పోస్టర్ చూసి అనిపిస్తుంది. సేమ్ ఆదిపుష్ 2 అనుకున్నారు. దాని తర్వాత గ్లిమ్స్ తర్వాత సెట్ అయింది. సో దీని హీరోయిన్ వచ్చేసి మాల్వికా మోహన్ అండ్ నిధి అగర్వాల్, యా 2 హీరోయిన్స్. సో యా ఫస్ట్ టైం ప్రభాస్ కదా ఇట్లా చేయడము. సో ఇట్ విల్ బి న్యూ టు ఎవ్రీ వన్, హిస్ ఫ్యాన్స్ అండ్ ఆల్ అదర్స్ ఆల్సో. యా ఇప్పుడు అంటే పాన్ ఇండియన్ మూవీస్ తర్వాత మళ్ళీ ఒక నార్మల్ రీజనల్. రీజనల్ ఫిలిం చాలా టైం తర్వాత చేస్తున్నారు, కామెడీ టైప్. యా సో ఇప్పుడు ఇది పోస్ట్ ప్రొడక్షన్ అవుతుంది. యా సో షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అంటే టీజర్ వర్క్ ఆల్మోస్ట్ అయిపోయిందంట. యా సో టీజర్ ఎడిటింగ్ అయిపోయింది, జస్ట్ డబ్బింగ్ ఒకటి మిగిలిందంట. ప్రభాస్ ఆల్రెడీ స్టార్ట్ చేశాడు అనుకుంటున్నాను ఎందుకు డబ్బింగ్. ఎడిటర్స్ ఉన్నా నేను ఒక్కడిని మంచి ఎడిటర్ని. సో ఇప్పుడు త్వరలోనే టీజర్ వస్తుంది అంట. యా మోస్ట్లీ సో దిస్ మంత్ టైమ్. చూడాలి ఇది ఏమవుతుందో ఈ నేను మూవీ. దానికి కూడా రియాక్ట్ చేసి వీడియో పెడతాం. మాకు ఇంకో పని లేదు జీవితంలో ఇప్పుడు. ఏమన్నా పని ఉంటే చెప్పండి. నెక్స్ట్ ఫిలిం సలార్ 2 గురించి మాట్లాడదాం. సో సలార్ 2 బడ్జెట్ వచ్చేసి 250-300 crores మధ్యలో ఉంది. యా సీక్వెల్ కదా. పార్ట్ 1 అంటే బాగుంది కానీ 1000 crores కి వెళ్ళలేదు. క్లాష్ ఉండగా. యా ఎందుకు 1000 క్రోర్స్ ఎవడు ఎందుకు వెళ్ళలే అంటే క్లాష్ సలార్ ఉండే కి. ఇంకోటి సలార్ కంటే ముందు లైక్ ప్రభాస్ కి బాహుబలి 2 తర్వాత హిట్స్ రాలే. హిట్ లేదు. ఆది సలార్ పురుష్ వరకు తర్వాత మొత్తం పోయింది. సాహో అంత నచ్చింది కానీ అది అంత కాలే, క్లిక్ అర్థం కాలే. కాలే వాడికి సరిగ్గా. ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమవుతుంది. సో తర్వాత ఆదిపురుష్ అందరికి తెలిసింది. రాధేశ్యామ్ అది టైటానిక్. అది వదిలేసే. సో సో సలార్ అది హిట్ అయ్యేసరికి చాలా క్లిక్ అయింది. కంబ్యాక్ చాలా ఫిలిం కదా. కమ్బ్యాక్. సో నెగిటివిటీ కూడా ఉండే బాగానే అప్పుడు. సో అది ఏ మూవీకైనా ఉంటుంది ఇంకా ఆబ్వియస్ గా. ఇంకా సో అప్పుడు డంకీతో క్లాష్ ఉండే కదా. సో అది డాంకీ బాగుంది. అయిపోయింది కానీ. అది పోయింది. సో ఇప్పుడు సలార్ పార్ట్ 2 అయితే ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే పార్ట్ 1 అయితే అందరికి చాలా మందికి వెరీ గుడ్ నచ్చింది. కలెక్షన్, 800 దగ్గరికి వెళ్ళింది. సో పార్ట్ 2 సెకండ్ పార్ట్ కదా. వెళ్ళొచ్చు, 1800 దాకా వెళ్తుంది అనిపిస్తుంది. సో సెకండ్ పార్ట్ కదా, సో ఆబ్వియస్లీ సీక్వెల్స్ కి మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. యా అండ్ చాలా టైం పడుతుంది సలార్కి. డైరెక్టర్ మన బొగ్గు నీడు, అదే సారీ ప్రశాంత్ నీడు. యా అన్ని బొగ్గులో తీస్తుండే. చేయాలి ఇప్పుడు ఎన్టీఆర్. అది ఫినిష్ చేస్తేనే అది చెప్పిండు కదా, అది ఫినిష్ చేసిన తర్వాతనే ఇది అంటుందని. దీని తర్వాత సలార్ స్క్రిప్ట్ రెడీ ఉంది, పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి అప్పుడు వెళ్తాడు. సరే ఐమాక్స్ క్యామ్ వాడతా అంటున్నాడు అంట. నైస్. అది ఇప్పటిదాకా ఇండియాలో జస్ట్ ఒకటే ఫిల్మ్ వాడారు ఐమాక్స్ క్యామ్, పఠాన్. అదే ఇంకా సెకండ్ పార్ట్ లో సో ఫుల్ చాలా ఎక్స్పెక్టేషన్స్, హై బడ్జెట్. బడ్జెట్ కూడా ప్రాబ్లం ఉండదు. 250 to 300 crores.
పెడుతుంది ఎంతైనా. ఇప్పుడు ప్రశాంత్ నీల్ ప్రశాంత్ నీల్ కూడా మంచి డైరెక్టర్ కాబట్టి. భయ్యా సలార్ నీకేమనిపిస్తుంది? 2కి పెద్ద టెన్షన్ ఏం లేదు, అది ఎప్పుడు వచ్చినా ఏం వచ్చినా గొప్ప బ్లాక్ రాకపోయినా పైసలు బస్టర్. వచ్చినా రాకపోయినా నేను వెళ్తా. నా వేలో 100 కోట్లు వస్తాయి వాడికి. అంతే అంటారు. సలార్ 2లో ప్రాబ్లం ఒకటే, జస్ట్ ఉమ్. శృతి హాసన్ రోల్ సెట్ కాదు. అది మరీ ఎక్కువసేపు లేకుండే అంటే జస్ట్ ఏదో కథ చెప్పడానికి దాని రోల్ ఉన్నట్టుంది. అంతే. కథలు ఎన్నో చెప్పారు, కవితల్లే రాశారు. సరే, ప్రేమ. క్లైమాక్స్ లో సయ్యా అంతే ఉండదు. దాన్ని అనవసరంగా పెట్టారు. ఏంటిది ఫైట్ జరుగుతుంటే మధ్యలో దాని ఫేస్ వస్తుంది. అంటే అది అంటది కదా, వైన్ ఉందా ఏదో అంటది. మందు మందు ఉంటుంది. అది ఇంకోటి, అది ఎందుకుందంటే వాళ్ళ ఒకటి ఉంటాడు కదా, కృష్ణకాంత్ సమ్వన్. సో అతన్ని రావడానికి వాళ్ళ డాటర్ కిడ్నాప్ చేయడానికి. సో ఏమో చెప్పలేం, సెకండ్ పార్ట్ లో ఏమైనా ఉండొచ్చేమో. అంటే ఇప్పుడు ఆమె గురించి ప్రభాస్ బయటికి వచ్చి గెలికాడు అదంతా. గొడవ అవుతుంది. సో యా, ఉండడం అయితే అది పాయింట్. సో యా, లెట్స్ వెయిట్. బ్లాక్ బస్టర్. సో లెట్స్ వెయిట్. Salah part 2 కూడా ఇట్స్ గోనా బి a huge blockbuster. నెక్స్ట్ ఫిలిం వచ్చేసి వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రభాస్ ఎక్స్ హన్ను రాఘవపూడి. ఫౌజీ అని టైటిల్ చెప్తున్నారు, రూమర్స్ ఉన్నాయి. రూమర్ టైటిల్. నాకు Yeah, ఫౌజీ అంటే ఆ కొత్త గేమ్ గుర్తొస్తుంది, ఇండియన్ పబ్జి. దిస్ ఈస్ గోయింగ్ టు బి సమ్ 1970s పీరియాడిక్ వార్ డ్రామా అంట. హిస్టరీ మూవీ అయితే మొత్తం ఆర్మీ బ్యాక్గ్రౌండ్, Same ఆర్మీ హిస్టరీ. మూవీలో వెళ్ళి మొత్తం లీక్స్ చెప్తాను. ఇండియా పాకిస్తాన్ గొడవ అది history. తర్వాత దాని గురించి. సోషల్ అంటే కూడా హిస్టరీ ఉంటుంది. అరే అవును కదా, షిట్. సో దిస్ My ఈస్ bad. గోయింగ్ టు బి అబౌట్ ఇండియా పాకిస్తాన్ గొడవలు ఆఫ్టర్ బ్రిటిష్ అండ్ ఆల్. అది Okay, yeah. చూస్తున్నాం కదా. ప్రభాస్ ఇందులో లెఫ్టినెంట్ అంట. అది రియల్ అవసరం కదా, దాన్నే సినిమా చేస్తాడు ఇంట్రెస్టింగ్ ఉండడానికి అంతే. మధ్యలో ఎందుకు రొమాన్స్ ఈ అది. డైరెక్టర్ పేరేందన్నా? హన్ను రాఘవపూడి. రాఘవపూడి. సీతారామం డైరెక్టర్ కదా. సీతారామం తీసాడు, ఇంకా ఇంకో తీసాడు శర్వానంద్, బాగుంటుంది, పడి పడి లేచే మనసు. ఓకే, ఇది సీతారామం. తీసాడు సీతారామం ఏదో తీసాడు, చిన్న కామెడీ టైప్ ఫిలిం, అరే బాగుంటుంది అది కూడా. ఏం తీసిండో తెలియదు. నా రూమ్ లో ఎవడో ఒకటిగా డోర్ తీస్తుంది, మా ఇంట్లో ఏముందో ఏమో. జాగ్రత్త. సీతారామం కూడా అదే, ఆర్మీ బ్యాక్గ్రౌండ్, లవ్ స్టోరీ. యా, సూపర్ మూవీ. అది డెఫినెట్లీ crazy. హీరో, నాట్ బికాస్ ఆఫ్ హీరో. సూపర్ మూవీ. యా. ఎస్. నానితో ఇది కృష్ణగాడి వీర ప్రేమ కథ, ఓకే. అది కూడా సో బాగుంది. దీంట్లో హీరోయిన్ ఎవరు? ఇంకా దీంట్లో ఇమాన్వి అంట, సమ్ పాకిస్తానీ యాక్ట్రెస్. అంటే పాకిస్తానీ యాక్టర్స్ కాదు. సో ఇట్స్ లైక్ హర్ పేరెంట్స్ ఫ్రమ్ ఫాదర్ పాకిస్తాన్. ఏదో పాకిస్తాన్ ఆఫీసర్ అంట, తర్వాత షిఫ్ట్ అయిపోయిందంట. బట్ దాని గురించి ఇంకా సంబంధం లేదు పాకిస్తాన్ తో. యా, అంటే వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు ఎట్లా డైవర్స్, ఏం సంబంధం లేదు. ఓ అదంతా ఏంటో నాకు తెలియదు. అది బాగానే రిసర్చ్ చేసిండు. అదే నాకు తెలియదు. మొన్న పోస్ట్ పెట్టింది కదా తను పహల్గామ్ అటాక్ Follow కూడా కొడుతున్నాం అయితే. నేను ఫాలో కావట్లే. లేదు, I'm not- షీ కెప్ పోస్ట్ పహల్గామ్ follow అటాక్ అవుతున్నా తర్వాత కాబట్టి పోస్ట్ తెలిసింది. చేసింది, తనకి పాకిస్తాన్ కి సంబంధం లేదని పోస్ట్ చేసింది, తనే చెప్పింది. అదే అంటే ఫాలో కొడుతున్నాం. సో ఓకే. అనుపమ్ ఖేర్ కూడా ఉన్నాడు దీంట్లో ఇంకా. యా, మొన్న సెట్స్ లో వదిలారు కొన్ని ఫొటోస్. లుక్ బాగుంది ప్రభాస్ది. వెయిట్ చేద్దాం. సో ఇది కూడా ప్రభాస్ ఫస్ట్ టైం చేయడం, ఆర్మీ ఫిలిం ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. ఇంకా దీన్ని కొంచెం పాన్ ఇండియన్ స్కేల్లో తీస్తున్నారంట. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. దీని బడ్జెట్ 300 to 350 మధ్యలో ఉంది అంటున్నారు. నాట్ బ్యాడ్. ఆర్మీ బ్యాక్ డ్రాప్, గుడ్ బడ్జెట్. ఓకే. అంటే డైరెక్టర్ కి ఇంత బడ్జెట్ ఇచ్చి ఫిలిం ఎప్పుడు తీయించలేదు, కానీ మైత్రి మూవీ మేకర్స్ కాబట్టి వాళ్ళని నమ్ముకోవచ్చు. చెప్పచ్చు. మంచి ఈ మధ్య మూవీస్ అన్ని బాగా producer. చేస్తున్నారు.
స్టార్టింగ్ నుంచి అలా బాగానే ఉంటాయి. అవును. ఇప్పుడు అన్ని పెద్ద స్టార్స్ తో చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు. స్టార్టింగ్ మూవీ కూడా పెద్ద స్టార్స్ తోటే స్టార్ట్ చేసినారు. వాళ్ళ వాళ్ళు ఫస్ట్ మూవీ ప్రతి ఒక్క స్టార్ తో శ్రీమంతుడు. వర్క్ చేస్తున్నారు ఇప్పుడు. వాళ్ళ ఫస్ట్ మూవీ శ్రీమంతుడు. అవును యా. దాని తర్వాత పెద్ద ఫిలిం జనతా గ్యారేజ్ బాగా వచ్చింది. చేసిండు. జనతా బాగా గ్యారేజ్ చేసిండు. సూపర్ మూవీ. నేను 4 సార్లు చూసిన 2 రోజుల్లో. నేను ఒకసారి నా సోషల్ ఎగ్జామ్ అప్పుడు అదే రాసిన. సూపర్ అందుకే. దాని నాకు ఇంకా తర్వాత దాంట్లో 70% వచ్చింది. దాని తర్వాత సూపర్. పుష్ప వచ్చింది, సర్కార్ వారి పాట, పుష్ప 2. దాని తర్వాత అవుతుంది ఇంకేమొచ్చింది, ఇంకా. జట్ ఇట్స్ ఏదో గుడ్ గుడ్ వచ్చింది. గుడ్ ప్రొడక్షన్. మూవీస్ ప్రొడక్షన్ బాగుంటది. ఇప్పుడు యా లెట్స్ హనుమాన్ వెయిట్ 2 ఫర్ కూడా ఇట్ అదే దిస్ ప్రొడ్యూస్ ఆల్సో. చేస్తుంది. నైస్. హనుమాన్ 2 డ్రాగన్ అదే చేస్తుంది ఎన్టీఆర్. మనం ద నెక్స్ట్ ఫిలిం వి ఆర్ గోనా టాక్ అబౌట్ ఇస్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం ఫర్ ది ఫ్యాన్స్, ఎస్పెషల్లీ నాకు, నాకు కూడా స్పిరిట్, నాకు కూడా నాకు. అందరికి డైరెక్టెడ్ బై సందీప్ రెడ్డి వంగా, one of my favorite గాడ్. directors. One of my favorite directors. అలాగే తెలిసిందే అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్, వైలెంట్ డైరెక్టర్. అర్జున్ గోల్డ్ రెడ్డి అంటే డైరెక్టర్. గుర్తొచ్చింది, రీ రిలీజ్కి వెళ్దాం. అంతే. సో దీని జానర్ వచ్చేసి యాక్షన్ డ్రామా. సో ప్రభాస్ సోల్ వచ్చి ఆల్రెడీ చెప్పిండు సందీప్ రెడ్డి వంగ చాలా ఇంటర్వ్యూస్ లో కూడా, వెరీ సిన్సియర్ పోలీస్ కాప్ అని. యా, రూత్లెస్ సిన్సియర్ టాప్. సో సో చూడాలి, ఎందుకంటే సందీప్ రెడ్డి దాంట్లో కాస్ట్ ఫుల్ కూడా చాలా యాక్షన్. పెద్దగా ఉంది. ఎందుకు కొరియా నుంచి డాన్ లీన్ దింపేసిండు మన వాంగ్ గాడ్. అలా అది డాన్ లీ గురించి సినిమాలో అట్లా ఉంటాడు కానీ సోషల్ మీడియాలో చూస్తే కంప్లీట్లీ డిఫరెంట్. పుకిడాన్. సినిమాలో నెక్స్ట్ లెవెల్ పీక్స్ కి వెళ్ళిపోతాడు వాడి. భయపడతారు అందరిని చూసి. అదే డేంజర్ అనుకుంటారా అండి. రియల్ లైఫ్ లో కొడితే వస్తే మనోడు సునీల్లా చేస్తున్నాడు. అది ఐఫోన్ కవర్ ఏమో ఏదో ఉంటది, బార్బీ డాల్ ఏదో. అదే పెప్పా బిగ్. పాపి. సో కానీ ఇది అయితే చాలా వెరీ హై బజ్ అమాంగ్ ఇండియాస్ వన్ ఫ్యాన్స్. ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం. బడ్జెట్ 350 to 400 crores అంట. ఇట్స్ గోనా బి. నేనైతే ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఇందులో సందీప్ డాన్ లీ రెడ్డి. ఒక చాలా పెద్ద ఇంటర్నేషనల్ డాన్ అంట. యా డాన్ లీ హీజ్ అ బిగ్ డాన్ అంట, ఇంటర్నేషనల్ డాన్. ప్రభాస్ తనని పట్టుకోవాలంట, దట్స్ ద రోల్ అంట. యా అదే అంటే సిన్సియర్ కాప్ ప్రభాస్ అన్నాడు కాబట్టి. ఏంటంటే తన ఆ డాన్ లీ వల్ల ప్రభాస్ ది జాబ్ పోతుంది. సో హీస్ గోనా గెట్ హిస్ జాబ్ బ్యాక్ బై క్యాచింగ్ హిమ్. నాకు స్టోరీ నాకు తెలియదు, నేను స్టోరీ సందీప్ కాదు, రెడ్డి తోటి దిస్ ఇస్ జస్ట్ మాట్లాడలేను. ప్లాట్ అంట, చెప్పారు ఆల్రెడీ. ఓకే, నేను కాల్ బాగానే చేయాలైతే అప్డేటెడ్ సందీప్ ఉన్నాడు రెడ్డికి. నేను ఒకసారి సందీప్ రెడ్డి కాలేజ్ కనుక్కుంటా. ఎప్పుడు అప్డేటెడ్ లోనే ఉండాలి. చాలా అప్డేటెడ్ ఉన్నాడు మా వాడు. యా హీరోయిన్ సో దీపిక అంటున్నారు. అందుకే అప్డేటెడ్ ఉండు. హీరోయిన్ అందుకే అదే అది అప్డేటెడ్. అది పాయింట్, అది పాయింట్. దీపిక అంటున్నారు, మృణాల్ ఠాకూర్ అంటున్నారు. అయితే నేను కూడా అప్డేట్ అవ్వాలి రోజు నుంచి. అప్డేట్ అవ్వాలి, టు అప్డేట్. ఇట్ విల్ బి సో యా హ్యూజ్. ఇట్ వెరీ హ్యూజ్. యానిమల్ తర్వాత సందీప్ అంటే ఇక ఎవడైనా పీక్స్కి అంతే, వెళ్ళిపోతాడు. బ్లడ్ అంతా. Bye, cut. So, okay, the next film we are gonna talk, and the last one, Kalki Part 2. Budget వచ్చేసి అరౌండ్ 600 to 650 crores ఆర్ ఇంకెక్కువ ఉండొచ్చు, ఇది మా ఇన్ఫర్మేషన్ ప్రకారం. జానర్ ఆల్రెడీ తెలిసిందే, సైఫై ఎపిక్ మైథాలజీ. కల్కి ఇట్ విల్ బి నైస్. మళ్ళీ టైం మూవీ క్యాస్ట్ తీసుకున్న పట్టుకొని వస్తారు. నేను దిశ పటాని కోసం 500 బొక్క పెట్టుకొని వెళ్తా. 2 minutes ఉంటుంది రిటర్న్ వస్తా ఇంటికి. నాగశ్విన్ ఎంత టైం తీసుకున్నా హీల్ డెలివర్ గుడ్ ఫిలిం. నాకు నమ్మకం ఉంది, ఎందుకంటే హీ టుక్ టైం ఫర్ కల్కి. 3 years తీసుకున్నాడు, టైం ని మంచి యూజ్ చేసుకొని వదిలాడు. అండ్ ఫస్ట్ పార్ట్ కే 1000 crores. 1000 crores విత్ అది కూడా ఫస్ట్ పార్ట్ కే. నెక్స్ట్ విఎఫ్ఎక్స్ అండ్ అట్లాంటి స్టోరీ ఉంది కాబట్టి 1000 crores వచ్చింది ప్రభాస్ కి. మళ్ళీ క్యాస్ట్ కూడా హ్యూజ్ క్యాస్ట్. యా, క్యాస్ట్ బాగుంది. దీపిక, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ఇంకా చాలా Background- మంది యాక్టర్స్ ఉన్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది, సంతోష్ నారాయణ్. యా మ్యూజిక్ వాస్ గుడ్.
బాగా ఇస్తాడు, చాలా బాగా చేస్తాడు. ఆల్రౌండర్ సో సూపర్ ఇది హిట్ మూవీ అవుతుంది చూడు. one of the biggest Indian films ever. It's gonna be again. ప్రభాస్ ఫిలిమ్స్ అన్ని బిగ్గెస్ట్, ఇది హిస్టరీ ఇంకా ఎక్కువ ఒక్కసారి ఉంటుంది. రిపీట్ అవుతుంది ప్రభాస్ ఫిలింతో. అన్ని బాక్స్ పాన్ ఆఫీస్ ఇండియన్ ఫిలిమ్స్, అన్ని బిగ్గెస్ట్ ఫిలిమ్స్ అప్ టు రేంజ్. అది బాక్స్ ఆఫీస్ పోకిరిలో ఒక డైలాగ్ ఉంటుంది. ఇలియానా ట్రైన్ లో కూర్చొని ఉంటే ఒక అమ్మాయి పక్కన వచ్చి చూస్తే ప్లీజ్ గెటప్ అంటారు. వై అంటే మై హస్బెండ్ ఇస్ కమింగ్ అంటారు. అదొక మీమ్ లెక్క వేసిండు. జరిగంటే వై అంటే ప్రభాస్ ఇస్ కమింగ్. బాడీ బాక్స్ ఆఫీస్ ప్రభాస్. అది బాక్స్ ఆఫీస్ బాడీ. అది ఆదిపురుష్ ఎంత ఘోరంగా ఉన్న ప్రభాస్ ఉన్నాడు కాబట్టి అంటే 556 crores వచ్చింది. లేదా అది ఎవరు వేరే వాళ్ళు తీసిండు అనుకో, బడ్జెట్ రికవర్ అయింది ప్రభాస్ వల్లే అక్కడ. అంతేగా. ఒకవేళ ఎవరన్నా వేరే వాళ్ళు తీసిండు అనుకో, అది వాళ్ళు ప్రభాస్ మొత్తం ఫిలిం ఎంత బ్యాంక్ కరప్ట్ ఫ్లాప్ అయినా అవుతుండే కానీ 100 నెగిటివ్ crore మొత్తం ఓపెనింగ్ నెగిటివ్ కొడుతుంది. బతికేది మూవీ. పక్క 100 crore ఓపెనింగ్ కొడుతుంది, 1 week లో బడ్జెట్ రికవర్ అయిపోతుంది. అంతే. మూవీ ఫ్లాప్ అయినా ప్రభాస్ ఈజ్ స్టార్డమ్ వన్ స్టాంప్. ఆఫ్ ద టాపెస్ట్ స్టార్స్ ఇన్ ఇండియా. ప్రభాస్ ఈజ్ స్టాంప్. సో ఇప్పుడు కల్కి చాలా టైం పడుతుంది నాకు తెలిసి, ఇంకో 3 years పడుతుంది. ఇట్స్ ఓకే, నేను వెయిట్ చేసే రెడీ. ఇప్పుడు లైనప్ రాజాసాబ్ ఉంది తర్వాత కాబట్టి ఫౌజీ అండ్ దిస్ ఫిలిం స్పిరిట్. స్పిరిట్ మళ్ళీ తర్వాత సలార్ పార్ట్ 2. సలార్ 2 ఇంకా కల్కికి ఒకటేసారి షూట్ చేస్తారంట. రెండు Yeah. ఒకటేసారి షూట్ అవుతాయంట. సో మినిమం 3 years అవుతుంది. స్పిరిట్ రావడానికి ఇంకా 2 years పడుతుంది. ఈజీగా ఇప్పటి లోపల ఇంకా 2 ఫిలిమ్స్ రిలీజ్ చేసి స్పిరిట్ వచ్చి దాని తర్వాత ఇదంటే ఈజీగా 3-4 years అవుతుంది. Yeah, so 2030 బాయ్స్ 2030. let's wait. Mostly worth ఉంటాయి all the movies. Worth the wait. మోస్ట్లీ అంటే అన్ని వాడుతూ ఉంటాయి. Yeah. అండ్ ఈసారి చెప్తున్నారు కమల్ హాసన్ విలన్ గా ఉన్నది జస్ట్ ఒకటే ప్లేస్ క్రియేట్ చేసుకొని ఉన్నారు కదా. వాట్ వాస్ దట్ ప్లేస్? ఏం ప్లేస్ అది? అది అప్పుడే గుర్తురాట్లేదు సడన్ గా. కమల్ హాసన్ లోపల ఉంటాడు కదా సమ్ ప్లేస్. నేను మర్చిపోయినా. మూమెంట్స్ తీసుకుంటా వెళ్తా అంటాడు. నేను మర్చిపోయినా. కాంప్లెక్స్. సరేలే. కాంప్లెక్స్. సుభా కాంప్లెక్స్ కాదు, కాంప్లెక్స్. జస్ట్ ఇండియాలో ఒకటి ఉంది. ఇప్పుడు ప్రభాస్ వెళ్ళేది అనదర్ కాంప్లెక్స్ విచ్ ఇస్ ఇన్ సౌత్ ఆఫ్రికా అంట. కొన్ని సెట్ అంటే సెట్ వి ఫొటోస్ లీక్ అయినాయి. అందులో ప్రభాస్ హ్యాండ్ కఫ్స్ తో ఉన్నాడు సెట్ ఫొటోస్ లో. లీక్ అయింది. ఇట్స్ నైస్. నాకు తెలిసి వాళ్ళు లాస్ట్ లో జడ్జ్ చేస్తారు కదా, they'll go there. Let's see what will happen. అంతే. సో హంబాలేకి కూడా ప్రభాస్ 3 ఫిలిమ్స్ సైన్ చేశాడు. దాంతో సలార్ అయిపోయింది, ఇంకా సలార్ 2 వస్తుంది. ఇంకొకటి అన్టైటిల్ ఫిలిం ఉంది, అది కూడా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ అని చెప్తున్నారు కొంతమంది. సో ఇంకోటి ఇప్పుడు మనం మాట్లాడింది జస్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినాము. ఎందుకంటే చాలా ఇంకా అనౌన్స్మెంట్స్ రాలే అంటున్నారు. ఇది లోకేష్ కనకరాజ్, మళ్ళీ ప్రశాంత్ వర్మ. అదే జస్ట్ ప్రభాస్ ఒక్కడికే ఇట్లాంటి లైనప్ ఉంది, ఇంకెవరికి అదే ఫుల్ ఓవర్లే. మిగిలిన వాళ్ళంతా 1-2 ఫిలిమ్స్ తో బిజీ ఉన్నారు అంతే. అది నెక్స్ట్ 5-6 ఫిలిమ్స్ అందరు వేరే హీరోస్ కి నెక్స్ట్ 2-3 మూవీస్ అని లైనప్ ఉంది. మహేష్ బాబుకి అయితే నెక్స్ట్ మూవీ తప్ప ఏం లేదు ఇంకా. అంతే, ఒకటే ఫిలిం. ఎన్టీఆర్ కి జస్ట్ దేవరా 2 అండ్ దిస్ థింగ్ డ్రాగన్. అల్లు అర్జున్ కి జస్ట్ దిస్ అట్లీ అండ్ త్రివిక్రమ్. సో యా ఓన్లీ పెట్టి. మళ్ళీ ఇంకోటి ఏదో ఉండే అంటున్నా, రూమర్స్ వస్తుంది. సుకుమార్ తో ఒకటి ఉండే. సుకుమార్. సుకుమార్ తో. సో దిస్ వాస్ ద వీడియో ఫర్ టుడే గైస్. సో మీరు ఏ మూవీకి అయితే ఎక్సైట్ అవుతుండ్రో నాకు కామెంట్స్ లో చెప్పండి. లెట్స్ సీ. నేనైతే ప్రభాస్ ఫ్యాన్, డూ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు, అండ్ లైక్. అండ్ ఐఎమ్ ప్రభాస్ ఫ్యాన్స్ సబ్స్క్రైబ్ చేయాలి, లేకపోతే ఫ్యాన్స్. సో మీరు చెప్పండి, మీరు ఏ మూవీకి అయితే ఎక్సైట్ అవుతుండ్రో. నేనైతే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ స్పిరిట్. సలార్ 2 స్పిరిట్. సలార్ 2 స్పిరిట్. నేను ఫస్ట్ స్పిరిట్, తర్వాత సలార్ 2. కాబట్టి
So yeah, guys. So that was the video. Uh, like, share, and subscribe for more, and follow Cinetrio on Instagram. Link in the description or else in the pinned comment. Okay, guys, Bye, bye. Go guys. Thank you. sleep. Bye.